మనం ఏదైనా అనారోగ్యానికి గురవుతే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాం, మందులు వాడతాం, అవసరమైతే ఆపరేషన్లు చేయించుకుంటాం, మనకు వచ్చిన అనారోగ్యాన్ని తగ్గించుకుంటాం. కానీ అడవులలో ఉండి గన్నులు చేతబట్టి, తుపాకులు చేతబట్టి సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులకు ఏమన్నా జరిగితే, గాయాలైతే ఎక్కడ చూయించుకుంటారు అనేటువంటిది ఎవరికి అంతు చిక్కని రహస్యం. మరి ఈరోజు దిశ పేపర్లో ఒక సంఘటన వచ్చింది. గతంలో ఒక మావోయిస్టు ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో ఎట్లా వైద్యం అందుతుంది ఒక డాక్టర్ పేరు ప్రస్తావించిండు. ఇదంతా మీ ముందు తీసుకురాబోతున్నాం. మొత్తం మీద మావోయిస్టుల్లో ఒక డాక్టర్ ఉన్నాడట. అది కూడా ఆషామాషి డాక్టర్ కాదు, పెద్ద చదువు చదివినటువంటి MBBS చదివిన డాక్టర్. ఆయన గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక్కసారి మన జనం టీవీలో మీ ముందు తీసుకొద్దాం. ఎన్నో ఏళ్లుగా దండకారణ్యంలో వైద్య సేవలు అందిస్తున్నాడట ఆ డాక్టర్. భద్రతా దళాలు నిఘా పెట్టినా చిక్కడు దొరకడు. 10 ఏళ్ల క్రితం, ఎగ్జాక్ట్లీగా 10 సంవత్సరాల క్రితం ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ చిక్కలేదు, ఎక్కడ దొరకలేదు. ఇటీవలే లొంగిపోయిన ఓ మావోయిస్టు ద్వారా సమాచారం భద్రతా దళాలకు ఈ డాక్టర్కు సంబంధించిన సమాచారం అందింది. మరోసారి తెరపైకి డాక్టర్ రఫీ పేరు బయటికి వచ్చింది. ఆ రఫీ మావోయిస్టు, డాక్టర్, MBBS చదివినటువంటి డాక్టర్ అలియాస్ మనుదీప్. ఎక్కడి వాడు, ఏ రాష్ట్రం వాడు, ఎక్కడ వైద్యం చేస్తున్నాడు, ఎట్లా మావోయిస్టుల్లో కలిసిపోయిండు, ఒక్కసారి మేము తీసుకొద్దాం. మొత్తం మీద మావోయిస్టు పార్టీలో వరుస లొంగుబాట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ ఖగారుతో ఎన్కౌంటర్లు, సరెండర్ల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఈ తరుణంలో MBBS విద్యను అభ్యసించి ఉద్యమ స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఓ వైద్యుడి గురించి ఆసక్తికర చర్చ తెర మీదకి వచ్చింది. మొత్తం మీద లగ్జరీ ఆసుపత్రుల్లో AC రూముల్లో వైద్యం చేయాల్సినటువంటి ఒక డాక్టరు ఎట్లాంటి వసతులు, సౌకర్యాలు లేని అడవిలో సేవ చేస్తున్నాడు. కనీస సదుపాయాలు లేని దండకారణ్యంలో ఎంతోమంది మావోయిస్టులకు వారి పాలిట దేవుడిగా మారిండు. నిఘా వర్గాలకు సైతం అందకుండా, చిక్కకుండా ఏళ్ల తరబడి అడవిలోనే పనిచేస్తూ మావోయిస్టులకు వైద్య సహాయం చేస్తూ మిస్టరీ డాక్టర్గా మిగిలిపోయిండు. దశాబ్ద క్రితం ఆయన పేరు తొలిసారిగా భద్రతా దళాలకు చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఒక రహస్యంగానే మిగిలిపోయిండు. లొంగిపోయిన మావోయిస్టు సమాచారం మేరకు మళ్ళీ ఆయన పేరు మీడియాలో వినిపిస్తుంది. మరి వైద్యంపై శిక్షణ ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. నిఘా వర్గాలకు చిక్కకుండా ఏళ్ళు తప్పించుకొని తిరుగుతున్న ఆ డాక్టర్ పేరే రఫీక్ అలియాస్ మనుదీప్. ఏ రాష్ట్రం వాడు అన్నప్పుడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన MBBS పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యి ఉద్యమ బాట పట్టిండు. కొన్నేళ్ల పాటు దళంలోనే ఉన్నాడు. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంత దండకారణ్యంలో వైద్య వ్యవస్థనే ఏర్పాటు చేసిండు. ఈయన ఒకడే వైద్యం కాదు, ఇతరులు కూడా వైద్యం ఎట్లా చేయాలో వైద్య వ్యవస్థను ఏర్పాటు చేసిండు. అనారోగ్యం పాలైన మావోయిస్టులందరికీ కూడా వైద్యం అందించడంతో పాటు దళంలోని సభ్యులకు, స్థానికులకు ప్రథమ చికిత్స, బుల్లెట్లు బయటకు తీయడం, తూటాల గాయాలకు కుట్లు వేయడం వంటి చికిత్సలపై శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. అలా అబుజుమడ్లోని మావోయిస్టు హెడ్ క్వార్టర్స్ జోన్లో రఫీక్ అనేక మంది మావోయిస్టులకు అత్యవసర చికిత్స అందించి వారిని ఆపత్కాలంలో కూడా కాపాడిండట. మరి తొలిసారి అప్పుడే ఈయన బయటికి వచ్చిండు. ఎప్పుడు? గతంలో అరెస్ట్ అయిన కొందరు మావోయిస్టుల సమాచారంతో 2013లో రఫీక్ పేరు తొలిసారిగా చర్చ జరిగింది. మరి భద్రతా దళాలకు అప్పుడే ఆయన పేరు చేరింది. అప్పటిదాకా ఆయన ఎవరో తెలియదు. అప్పటి నుండి మావోయిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గురించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతూనే ఉన్నది. కానీ ఎక్కడ దొరకలేదు, చిక్కలేదు. ఆ తర్వాత రఫీక్ భార్య రింకీ, ఆమె కూడా ఓసారి సీనియర్ మావోయిస్టు కమాండర్ ప్రశాంత్ బోస్కు చికిత్స 2018లో అందించిందట. అది పోలీసులకు సమాచారం అందింది. రఫీక్ మాత్రం 2016లోనే దండకారణ్యాన్ని వీడి
జార్ఖండ్కు మకం మార్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కూడా ఆయన గురించి పెద్దగా ఎలాంటి వివరాలు తెలుసుకోలేకపోయారని తెలుస్తుంది. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘమైన జననాట్య మండలి చేతన నాట్య మంచ్కు చెందిన మావోయిస్టు ఎం వెంకట్రాజు అలియాస్ చందర్ డాక్టర్ రఫీక్ గురించి సమాచారాన్ని ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయంలో ఆయన చెప్పిండు. మీడియాకు వెల్లడించడంతో ఈ మిస్టరీ డాక్టర్ మళ్ళీ ఒక్కసారి తెర మీదకి వచ్చిండు 2025 సంవత్సరంలో. అయితే రఫీక్ ఇప్పటికీ జార్ఖండ్లోనే ఉన్నట్టు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ఈయన టాలెంట్ ఏంటంటే ఒక్కసారి చూద్దాం. టార్చ్ లైట్ వెలుతురులోనే ఆపరేషన్ కూడా చేస్తాడంట. అంత టాలెంట్ గల వ్యక్తి. ఒకసారి చూద్దాం. మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఏకైక శిక్షణ పొందిన వైద్యుడిగా డాక్టర్ రఫీక్ ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఓ సందర్భంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు ఛాతిలోకి తూటా దూసుకెళ్ళి గుండెకు అతి సమీపంలో ఇరుక్కుపోయిందట. అతి సమీపంలో ఇరుక్కుపోగా తూటాను డాక్టర్ రఫీక్ టార్చ్ లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స చేసి బయటకు తీశారని చందర్, లొంగిపోయినటువంటి మావోయిస్టు చందర్ మీడియాకు చెప్పిండు. అయితే మాన్యువల్ని సైతం ఒక థియరీ, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలన్నటువంటి ఒక థియరీని మాన్యువల్ని తయారు చేసి మావోయిస్టు పార్టీకి కూడా అందించిండట. బుల్లెట్ గాయాలు, మలేరియా, పాము కాటు, ట్రామా కేర్ వంటి అంశాలపై మాన్యువల్ని రఫీక్ రచించి మావోయిస్టు పార్టీకి అందించిండట. అది ఈ లొంగిపోయిన వెంకట్రావు అనే మావోయిస్టు మీడియాకు సమాచారం ఇచ్చిండు. మరి డాక్టర్ రఫీక్ ఒక తరం వారికి శిక్షణ ఇచ్చారని ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ రవి, అట్లాగే ఆశలతో పాటే లొంగిపోయిన చంపా రఫీక్ వద్దే శిక్షణ పొందేవారని తెలుస్తుంది. మొత్తం మీద ఒక వైద్య వ్యవస్థనే ఏర్పాటు చేసిందట. డాక్టర్ చదవని వారికి కూడా వైద్యం ఎట్లా చేయాలో నేర్పించిండు. అంటే థియరీ లేకపోయినా ప్రాక్టికల్ చేపిస్తూ ఈ మావోయిస్టులకు అండదండగా ఉంటూ డాక్టర్ రఫీక్ మరొకసారి తెర మీదకి వచ్చిండు. అలియాస్ మనుదీప్. ఈయన మావోయిస్టుల పట్ల ఒక దేవుడిగా చూడొచ్చు అనేటువంటిది సమాచారం. ఏదేమైనా మరి రఫీక్ ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాన్ని, ఏసీ రూముల్లో అనుభవించాల్సినటువంటి రాజభోగాల్ని వదిలేసి మావోయిస్టు పార్టీ వైపు ఎందుకు వెళ్ళాడనేటువంటిది కొసమెరుపు.